అందంగా లేని సచివాలయమట, లోపాలమయంగా పాలనా సౌధం, ఇటీవలే పెచ్చులూడిన ఫాల్ సీలింగ్, తాజాగా 5వ అంతస్తు నుంచి పెచ్చు, అన్నింటా ఇబ్బందులే, వందల కోట్ల ప్రజాధనం, నిర్మాణం నాసిరకం, చాలా చోట్ల నాణ్యత విషయంలో కాంప్రమైజ్, తొందరగా పూర్తి చేయాలి అని రాజకీయ ఒత్తిడి, భద్రతను పట్టించుకున్న నిర్మాణ సంస్థ, నట్లు బోల్ట్లతో పీఓపీ డిజైన్లు అమరిక, వర్షాకాలం నీటితో తడిసి ఊడిపోయే దశ, అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు, అగ్గిపెట్టెలను తలపిస్తున్న ఛాంబర్లు, టాయిలెట్కు వెళ్లాలన్నా ఇబ్బందులే. నేను ఒక్కసారి పోయినా ఈ 6th ఫ్లోర్కి, అది కూడా వేరే ఎవరినో కలవడానికని వెళ్ళడం జరిగింది ఎప్పుడో 6 నెలల కింద. వాళ్ళు ఆడ చేతులు తిన్న తర్వాత చేతులు ఎడగడగాలి, ఆడ సింకో లేకపోతే వాష్రూమో ఉండాలి. నో వాష్రూమ్ లేదు, ఓ డస్ట్బిన్ పెట్టి అలా కడుక్కుంటున్నారు, చేతులు అలా కడుక్కుంటున్నారు. ఆడ ఎవరో వాచ్మెన్ తెచ్చి ఆడ డస్ట్బిన్ పెడితే ఆ డస్ట్బిన్లో కడుక్కుంటున్నారు తిన్న తర్వాత. పరిస్థితి ఏంటంటే ఆడ వాష్రూమ్ పోవాలంటే ఆడికి పోవాలా, చేతులు కడుక్కోవాలంటే ఇంకో దగ్గరికి పోవాలా. అసలు అవి ఛాంబర్లు కాదు, చాలా దారుణమైన కట్టడం, అది చాలా దారుణమైన కట్టడం. ఒకప్పుడు ఎట్లుంటుండే, ఎంత అద్భుతంగా ఉంటుండే, చెట్లు మంచిగా, అక్కడ టీ స్టాళ్ళు, పాపం ఎంప్లాయీస్ ఏమైనా కొంత పని ఒత్తిడి ఎక్కువైనా కూడా బయటకు వచ్చి టీ తాగి మళ్ళీ పోయేవాళ్ళు. ఇప్పుడు ఆడ ఏముండదు, లోపలికి పోయినామంటే లోపలనే, అదే కుర్చీ అదే కథ. ఒక రకమైన నరకం అనుకోండి, ఇక సింపుల్గా చెప్పాలంటే. ఓ చెట్టు లేదు, ఓ కథ లేదు, ఓ వ్యవహారం లేదు. కానీ ఇది ఎందుకు మరి ఇట్లా ఊలుతున్నది, ఎందుకు ఇట్లా కట్టిరంటే ఇది పెద్ద కరప్షన్. ఇది షాపూర్జీ పల్లోంజీ అనే సంస్థ దీన్ని నిర్మాణం చేసింది. ఇది పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్. ఇది కూడా అది దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దీని మీద ఏ ఎంక్వైరీ లేదు. ఇది నాట్ ఓన్లీ సచివాలయం లోపల ఉన్న పరికరాలు కూడా మొత్తం సెకండ్ హ్యాండ్ పరికరాలు, బ్రాండెడ్ పరికరాలు కావు. అవి ప్రాసెసర్స్ అయినా, ఈ ఐటీ టెక్నికల్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా. మరి వీళ్ళకుందా చిత్తశుద్ధి అంటే నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే రీసెంట్గా నేను మొన్న కూడా చూపించిన ఈ వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్క్లకు సంబంధించిన ఒక 200 కోట్ల రూపాయల బిల్లుని బట్టి విక్రమార్క రిలీజ్ చేసిండు. 15% కమిషన్ తీసుకున్నారన్నది ఆరోపణ, బయట వస్తున్న వార్త. 6 నెలల తర్వాతనో 8 నెలల తర్వాతనో ఆ బిల్లు రిలీజ్ అయింది. మరి ఎట్లా ఎంక్వైరీ చేయండి, ఎట్లా రిలీజ్ చేసిందో, పెద్ద క్రైమ్ అది. 100 కోట్ల ప్రజాధనం వెచ్చించి రాజసం ఒలికేలా కట్టిన ప్రజాస్వామ్య సౌధం ఇది. హైదరాబాద్ నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నాటి పాలకులు చెప్పుకున్న నిర్మాణం ఇది. ప్రారంభించి 2 ఏళ్లే అవుతున్నది. అప్పుడే దాని డొల్లతనం మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నది. ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పెచ్చులు, పైనుంచి నీళ్ల లీకేజీలు, ఎక్కడికక్కడ పగుళ్ళు, ఊపర్ షేర్వాణి, అందరు పరేషాని అన్నట్టుగా తయారైంది కొత్త సచివాలయం పరిస్థితి. మొన్నటికి మొన్న ఫాల్స్ సీలింగ్ ఊడిపడగా, తాజాగా 5వ అంతస్తు ఎలివేషన్ నుంచి పెచ్చులు ఊడిపడడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడ్డది. సమస్య వెలుగులోకి వచ్చిన వెంటనే చేసిన అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్కారున్నది. మొత్తం క్రైమే ఇది. ఈయన, ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దందా ఇది. ఎవరన్నా బోనిచ్చిరా ఆడికి కడుతున్నప్పుడు కనీసం?